హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పాతాళ రాక్షసుడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేర్వేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులను, వ్యాపకాలను ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్లుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింత అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయమైపోతుందే, ఈ పరిస్థితుల్లో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరగలనందుకు ఒక చిన్న ఇతిహాసం చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరకుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షస రాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరకుడు భూలోకానికి రావటం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషుండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషులను విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరకుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు, ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి. ఎవరి భాష వాళ్ళది, ఎవరికి వాళ్ళే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాల మధ్య పడదు. ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందులో పైచేయిగా ఉండటానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెట్టబడుతూ ఉన్నాయి. అఘోరకుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలు లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల శౌర్య పరాక్రాలు రాక్షసుడి మీద పని చెయ్యవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోనికి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డి పోచలను కలిపి పేనిన తాడు మదపుటేనును బంధించడానికి పనికొస్తుంది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుషులంతా ఒకటైతే ఆ రాక్షసుణ్ణి ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు అన్నాడు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరకుణ్ణి ఎదుర్కోవటం కోసం మర్నాడే ప్రజలంతా ఒక చోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమై జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకుంది. భాషలను గురించి, సంస్కృతి గురించి మర్చిపోయి అందరూ ఒకటైపోయారు. ఈ మహాసైన్యం 2 రోజుల్లో అఘోరకుణ్ణి అందుకుంది. వెంటనే రాక్షసుడికి జనసమూహానికి యుద్ధం ప్రారంభమైంది. వాణ్ణి చూసి కానీ, వాడి పాదాల కింద నలిగి చస్తామని కానీ ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరకుణ్ణి ఆపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం దాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు లంఘించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ళ కింద ఎందరో నలిగి చచ్చారు. వాడి శరీరం మీదికి పాకిన మనుషులు కిందికి దూకి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. అయితేనే ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తరువాత అఘోరకుడు మనుషులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అయిపోయాడు. తరువాత వాడు అరణ్యాలను ఆశ్రమించి జీవన విధానం మార్చుకొని పొదుపుగా జంతువులను చంపి తినసాగాడు. లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడది కనిపించింది. ఆమె తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆడది రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళ లోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక.
ఆమె ఇలా అన్నది, నువ్వు వెళ్ళిపోయాక పాతాళలోకంలో చిన్నబోయిందని అనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను అన్నది. ఆ ఘోరకుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. ఆ ఘోరిక నవ్వి, వెర్రివాడా, మనుషులు బలంగల వాళ్ళు కాకపోయినా తెలివిగల వాళ్ళు. వాళ్లను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతో నివసిస్తూ వాళ్ళను మోసం చేయాలి. అప్పుడు జీవితం పాతాళలోకం కన్నా బాగుంటుంది అన్నది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు ఒట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుషులను ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టసాగారు. ప్రజల్లో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువైనాయి. ఆ ఘోరకుడు, ఆ ఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది. వాళ్ళు భూలోకంలో శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు. మీరు రాక్షసులని తెలిస్తే మనుషులంతా ఒకటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుని వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అది మనకు క్షేమం అని అన్నారు అని హితబోధ చేశారు. ఆ ఘోరకుడు సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, భాషల్లోనూ, దేశాల్లోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాడడానికి దిగారంటే వారిని అలా పురికొల్పి శక్తులు వారి మధ్యనే ఉంటాయి. అరాజక పరిస్థితి వల్ల లాభం పొందేవారెవరో తెలుసుకొని వారు ఎంత సున్నితులైనా పలుకుబడి గలవారైనా సంకోచించకుండా పురుగేరినట్లు ఏరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొల్పుకుంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్ట తిరిగి నెలకొల్పాడు. ధన్యవాదాలు.